హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 17వ భాగం. ఇంద్రద్యుమ్నుని సముద్ర ప్రయాణం. మంచి రోజు చూసుకుని ఇంద్రద్యుమ్నుడు విశాలాక్షి అనుమతితో ఆ మలయాళ దేశం నుంచి బయలుదేరాడు. ఓడలోని ప్రజానీకానికి 1 సంవత్సరానికి సరిపోయేంత ఆహార సామాగ్రి ఉన్నది. భార్యతో సహా బయలుదేరిన ఇంద్రద్యుమ్నుడు ఎక్కిన ఆ ఓడ 3 వారాలు వేగంగానే నడిచింది. ఒకరోజు సాయంకాలము గాలివాన లక్షణాలని పసిగట్టిన కర్ణధారుడు, అంటే ఆ ఓడ వాతావరణ పరిరక్షకుడు, తెరచాపల్ని దించి లంగరు వేయించాడు. 3 రోజుల పాటు ఒక మాదిరిగా ఉన్న గాలివాన 4వ నాటికి పెను తుఫాను ఆకృతి దాల్చింది. ఒక సర్దారుడు పడవ నిలిచేలా లేదని ధృవీకరించాడు. అందరూ దేవుడి మీద భారం వేసి భయంగా గడుపుతున్నారు. ఒక పెద్ద ప్రభంజనం తాకిడికి పడవ నడి సముద్రాన తలక్రిందులైపోయింది. ఎంతో లాఘవంగా చిత్రసేనను పొదుగు పట్టుకొని ఇంద్రద్యుమ్నుడు సముద్రంలో ఈదసాగాడు. అయినప్పటికీ ఆమె జారిపోయింది. అంతలోనే సంయోగము, అంతలోనే వియోగము ఏర్పడిన ఆ విధి విచిత్రానికి ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపడి చేసేది లేక తానైనా ఒడ్డుకు చేరగలనో లేదో అనుకుంటూ దేవునిపై భారం వేసి ఈదసాగాడు. చిత్రసేనను ఇక తిరిగి చూడలేనేమో, నడిసంద్రాన జారిపోయింది అని విచారపడుతూ ఉంటే ఆ దైవలీల వర్ణించటం ఎవరితరము? అంత నడి సముద్రంలోన అతనికి ఒక మంచి గంధం వాసన వేసింది. అదొక పడవ తయారీకి వాడిన కర్రగా గుర్తించి దాన్ని అందుకున్నాడు. అప్పటికే చిత్రసేన దాన్ని దొరకబుచ్చుకొని దానిపై కరుచుకొని పడుకొని ఉంది. మళ్ళీ భార్యని అలా చూడగలుగుతాడని అనుకోని ఇంద్రద్యుమ్నుడికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భార్య కూడా తన భర్తే చిత్రంగా ఆ కర్ర మీదకు చేరటంతో ఇది విధి విలాసం తప్ప ఇంకొకటి కాదని నిర్ధారించుకుంది. 2.5 రోజుల తర్వాత ఆ గంధపు చెక్క వారిని ఒక ఒడ్డుకు చేర్చింది. ఎట్టకేలకు తీరం కనిపించేసరికి ఆ దంపతుల ఆనందానికి మేర లేకుండా పోయింది. వాళ్ళిద్దరూ ఆ దేశంలోకి ప్రవేశించి కొద్ది రోజులు ఆ దేశంలో తిరిగేసరికి ఒకచోట ఏదో సందడి వినిపించింది. ఆ దేశమేమిటో, ఎందుకు ఆ సందడి జరుగుతుందో తెలుసుకుందామని ఒకరిద్దరు పౌరులను ఆపి కారణం అడిగారు. అలాగే ఎంతకాలమైనా తాము సముద్రంలో రాత్రి పగలు తేడా తెలియక గడిపింది తెలుసుకుందామని తిథి వార నక్షత్రాల గురించి అడిగేసరికి, అయ్యా, ఈ సేన ఇంద్రద్యుమ్న మహారాజుల వారి కుమారుడైన విజయులది. వారు తండ్రిగారిని వెతుక్కుంటూ దైవజ్ఞుల మాటను బట్టి 3 రోజుల క్రిందట ఇక్కడికి వచ్చారు. ఇది చిత్రభాను సంవత్సరము. నేడు ఆషాఢ శుద్ధ పాడ్యమి, శుక్రవారము, పునర్వసు నక్షత్రం. బ్రాహ్మణ శ్రేష్ఠుడొకాయన ఇప్పుడే పంచాంగం పఠించి ఇలా వెళ్ళాడు అన్నారు ఆ పౌరులు. ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపోయి భార్యతో, విన్నావా చిత్రసేన, మన విజయుడు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడట. భగవత్ సంకల్పం ఎంత చిత్రమో చూడు. ఇతడు చెప్పిన దాన్ని బట్టి మనం ఓడ ఎక్కి ఇప్పటికీ మనం 3 సంవత్సరాలైంది. పద వెళ్దాం అని భార్యతో కలిసి వడివడిగా అడుగులు వేయసాగాడు. వాళ్ళు విజయుని శిబిరంలోకి ఆతృతగా వెళ్ళబోతూ ఉంటే ద్వారం వద్ద భటుడొకడు అడ్డగించి, ఇప్పుడే కాశీరాజుగారు, మలయాళ దేశపు రాజుగారు లోపలికి వెళ్ళారు. తమరిప్పుడు వెళ్ళడానికి సమయం కాదు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు నవ్వుతూ, మీ తండ్రి తల్లి కూడా వచ్చారని చెప్పు అన్నాడు. వాడు తెల్లబోయి, తమరు ఇంద్రద్యుమ్న మహారాజుగారా? ఇలా ఉన్నారేంటి? నా తప్పు మన్నించండి అంటూ లోపలికి పరిగెత్తి విజయునితో చెప్పాడు. వెంటనే లోపల నుంచి విజయుడితో పాటు విశాలాక్షి, మదనులు కూడా ఆతృతగా బయటికే వచ్చేశారు. విజయుడు పరుగున వచ్చి తల్లిదండ్రుల్ని కౌగలించుకున్నాడు. నా బంధువులంతా ఇక్కడే ఉన్నారే, నేడు ఎంత మంచి రోజు అని సంతోషించాడు రాజు. అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఇంద్రద్యుమ్నుడు తాను బయలుదేరింది మొదలు అంతవరకు జరిగిందంతా చెప్పి అక్కడికి ఎలా వచ్చావని విజయుణ్ణి అడిగాడు. అతడిక్కడికి ఎలా చేరుకున్నది వివరించాడు. మీరు అరణ్యంలోకి వెళ్ళిన కొన్ని రోజులకు మన సైనికులు వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పారు.
మా అమ్మను దారిలో శబర సైన్యం అడ్డగించి తీసుకుపోయారనగానే నేను చాలా విచారించి చతురంగ బలాల్ని కూడగట్టి అడవులన్నీ గాలించాను. కానీ అమ్మజాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. దాంతో నాకు మనస్సు చెదిరి ప్రతి అడవి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము తిరుగుతూ చాలా దేశాలు చూశాను. విరాగిలాగా దేశాటనం చేస్తూ కాశీపురం చేరుకున్నాను. అక్కడ అనునిత్యము గంగా స్నానము, విఘ్నేశ్వర దర్శనం, ఇది నా నిత్యకృత్యం. ఒకరోజు విశ్వేశ్వరాలయానికి ఎప్పటిలాగా వెళ్ళగా మహారాజున్నాడు అంటూ ద్వారపాలకులు నన్ను నిలిపేశారు. చక్రవర్తి కుమారుడినైనా నన్ను అడ్డగిస్తారు అనుకుంటూ చింతిస్తూ ఉంటే ఒక సన్యాసి నన్ను ఆశీర్వదించి వివరాలు అడిగాడు. అతడేవో లెక్కలు గడించి, మీ తల్లిదండ్రులు జలగండంలో ఉన్నారు, నీటి సంబంధమైన చిక్కుల్లో పడ్డారు, ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి ఓఢ్రదేశంలో తేల్తారు కనుక నువ్వు ఆ ముహూర్తానికి అక్కడ సముద్ర తీరాన గల ఈ గ్రామాన్ని చేరుకోగలవు అని ఆనతి ఇచ్చాడు ఆ త్రికాలజ్ఞుడు. ఇన్ని దేశాలు తిరిగాను. ఆ దేశం కూడా చుట్టబెట్టి ఆ త్రికాలవేది చెప్పిన సమయానికి అక్కడుండి అది చూస్తేనే అని అనిపించింది. మర్నాడే నేను ఈ ఊరికి పయనమవుతూ ఉండగా ఆ ఊళ్ళో అంతా అల్లకల్లోలంగా ఉంది. విచారించి చూడగా ఆ దేశపు రాజుగారైన హేమాంగదుని అల్లుడు కూతురు వచ్చి కోటలో ప్రవేశించి శత్రురాజుల్ని వెళ్ళగొడుతున్నారని, శత్రువులు పిక్కబలం చూపిస్తున్నారని తెలిసింది. నాకీ సంతోష వార్త చెప్పిన వాడికి బహుమానం ఇచ్చి హేమాంగదుని బంధువులతో ముచ్చడించి వెళ్దామని కోటలోకి వెళ్ళాను. అప్పటికే శత్రురాజుల్ని పారద్రోలిన విశాలాక్షి మదనుల గురించి, చేతికి చిక్కిన శత్రురాజుల స్త్రీలను చెరపట్టక దయార్థ హృదయంతో సగౌరవంగా పంపిన ఆ రాజదంపతుల ఔదార్యం గురించి ప్రజలు వేణోళ్లా పొగుడుతున్నారు. నేను వారి దర్శనార్థం వచ్చానన్న విషయం తెలియగానే మదనుడు ఎంతో ఆత్మీయంగా నా దగ్గరికి వచ్చి అంతఃపురానికి తీసుకువెళ్ళి విశాలాక్షిని చూపాడు. ఆమె మన బంధుత్వాన్ని గుర్తు చేసుకొని ఆదరంగా చూసింది. మిమ్మల్ని ఆనాడు మలయాళ దేశంలో భారీ ఎత్తున ఓడను కూర్చి సమస్త సంబరాలతోనూ పరిజనంతోనూ తాను స్వయంగా ఓడ ఎక్కించిన విషయం గుర్తు చేసుకుంది. ఇంద్రద్యుమ్న దంపతులు ఇంతకాలం మీ దేశానికి చేరకపోవటానికి కారణమేమిటో తెలియటం లేదు అంటూ వారు కూడా నా వెంట వచ్చారు. దారిలో మీరు పడ్డ కష్టాలు చెప్పుకుంటూ మొదట మన పట్టణానికి వెళ్ళాం. అక్కడ కొన్నాళ్ళుండి ఆ సన్యాసి మాట తలుచుకొని మొన్నటికి ఈ రేవు చేరుకున్నాం. దేవుడే ఆ త్రికాలవేత్త రూపంలో నాకు ఈ సంగతి తెలిపాడేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ విజయుడు తాను ఓఢ్ర దేశానికి ఎలా వచ్చింది వివరించాడు. అది విన్న ఇంద్రద్యుమ్నుడు, మన కర్మ మనల్ని ఇన్నాళ్ళు ఈ రీతిగా తిప్పింది. ఇప్పటికి దైవానుగ్రహం కలిగిందన్నమాట. మేం సముద్రంలోన మునిగిపోకుండా మమ్మల్ని కాపాడింది ఒక గంధపు చెక్క కనుక ఈ క్షేత్రాన్ని ఒక పుణ్యస్థలంగా చేసి ఆ కర్రతో విగ్రహాలు చేసి స్థాపిస్తాను. ఇక్కడ గొప్ప ఆలయాలు నిర్మింపజేస్తాను. అంతవరకు నేను మన ఊరు రాను. అంతా త్వరగా జరగాలి, శిల్పుల్ని పిలిపించు అంటూ ఆ గంధపు దూలాన్ని ఒడ్డుకు లాగించి దానికి పూజా పురస్కారాలు చేయసాగాడు. ఎక్కడెక్కడి శిల్పకారులో వచ్చారు. తమ శిల్ప విన్యాసంతో అద్భుతమైన గోపురాలు ఏర్పరిచి చిత్రమైన ఆలయాలు నిర్మించారు. ఇక ఆ కర్రను విగ్రహాలుగా చెక్కగల సమర్థులెవరా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున ఒక శిల్పి వచ్చి, నేను శిల్పశాస్త్రం యావత్తు ఔపోసన పట్టినవాణ్ణి, శాస్త్రీయమైన దారు శిల్పాలు చెక్కగలను అన్నాడు. ఇంద్రద్యుమ్నుడు అందుకు సంతోషించి, నీకు ఏమేమి సామాగ్రులు కావాలో చెప్పు, అన్నీ ఏర్పాటు చేస్తాను అన్నాడు. నాకేమీ అక్కరలేదు. ఈ విగ్రహాలని ఒకచోట రహస్యంగా చెక్కుతాను. అంతా తెర వెనుకనే జరగాలి. విగ్రహాలు పూర్తయ్యాయని నేను చెప్పే వరకు తెర లోపలికి ఎవరూ రాకూడదు, వస్తే ప్రమాదం అన్నాడు. ఇంద్రద్యుమ్నుడు అందుకు అంగీకరించాడు. ఆ శిల్పికి ఒక రహస్య స్థలం ఏర్పాటు చేశాడు. శిల్పి విగ్రహాలు చెక్కడం ప్రారంభించిన నాటి నుంచి ఒక వ్రతం మాదిరిగా రాజు ప్రతిరోజు గోదానం చేయటం ప్రారంభించాడు. కొమ్ములకు డెక్కలకు బంగారం తాపడం చేయించిన గోవులు అవి. అట్టి గో సహస్రపు డెక్కల చేత రాపిడికి అక్కడ నేల అంతా పల్లమై ఒక చెరువైంది. అదే మనం స్నానం చేసిన ఇంద్రద్యుమ్నం.
2-3 సంవత్సరాలు గడిచినా శిల్పి తెర తీయలేదు. ఇంతకాలం నిజంగా ఈ శిల్పి విగ్రహాలు చెక్కుతూనే ఉన్నాడా? సామాగ్రి ఏది అడగలేదు. చెక్క చప్పుళ్ళేమీ వినపడలేదు. శిల్పి యువతలకు రాలేదు. తెర వెనక అతడు బతికున్నాడో లేదో అనేది కూడా అనుమానమే. ఆలయాలు చూస్తే తయారైపోయి దేవతా ప్రతిష్టకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఉపేక్షించడం తగదు అనుకొని ఒకనాటి సాయంకాలము రాజు ఆ తెర తొలగించి చూశాడు. అక్కడ శిల్పి లేడు. విగ్రహాలు ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ అమరి ఉన్నాయి గాని అరచేతులు, భుజాలు, పాదాలు, తొడలు మాత్రం లేకుండా ఉన్నాయి. అంటే తాము తొందరపడటం వలన అవి పూర్తి కాలేదని అర్థం. అయ్యో, శిల్పి చెప్పనే చెప్పాడు, తొందరపడ్డాం. ఇంత చక్కని విగ్రహాలని ఇప్పుడెవరు పూర్తి చేయగలరు అని ఇంద్రద్యుమ్నుడు విచారిస్తూ ఉంటే దేవుడు కలలో కనిపించి, చింతించకు, నేను ఇలాంటి రూపంతోనే భూమి మీద జగన్నాథస్వామి పేరిట ప్రసిద్ధి చెందుతాను. నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ కీర్తి స్థిరంగా ఉంటుంది అని అంతర్ధానం చెందాడు. రాజు ఆ విషయాన్ని అందరికీ చెప్పి ఆ స్వామికి తనపై గల ప్రేమకు సంతోషిస్తూ విగ్రహ స్థాపనకు శుభలగ్నం తెలుసుకుందామని ఇంద్రద్యుమ్నుడు యోగబలంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అతని మాటలు విని బ్రహ్మ నవ్వుతూ, వెళ్ళవయ్యా వెళ్ళు, లగ్నం కోసం ఇంత దూరం వచ్చావు, అక్కడ అన్నీ జరిగిపోయాయి అంటూ సాగనంపాడు. ఆ రాజు మళ్ళీ భూలోకానికి వచ్చి చూసేసరికి స్వామివారు తాను నిర్మించిన ఆలయంలో కాక మరొక ఆలయంలో స్థాపించబడి అద్భుతమైన ఉత్సవ విశేషాలు అనుభవిస్తున్నాడు. అక్కడ తనను ఎరిగిన వారే లేరు. ఆలయంలోకి పోబోతూ ఉంటే కాపలా వాళ్ళు అడ్డుకున్నారు. ఇదేమి విపరీతం, నేను మహారాజులను గుర్తించకుండా వీళ్ళు నన్నే తోసేస్తున్నారే అనుకుంటూ వారికి ఎన్ని విధాలా నచ్చజెప్పినా అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు సముద్ర తీరానికి వెళ్ళి భక్తితో స్వామిని ధ్యానించగా, రాజా చింతించకు, కారణాంతరాల వల్ల నువ్వు రాకముందే నేను ప్రతిష్ఠింపబడ్డాను. అయితే ఏటేటా 9 రోజుల పాటు నువ్వు నిర్మింపజేసిన ఆలయాల్లో కూడా ఉత్సవ మర్యాదలు పొందుతాను. నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. నువ్వు స్వర్గ సుఖాలు పొందేలాగా వరం అనుగ్రహిస్తున్నాను. అయితే చిరకాలం కావటం వలన నీ బంధువులంతా పరలోక గతులయ్యారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి చాలా కాలం అయింది కనుక నీ కోసం తెలియటం లేదు కనుక స్వర్గలోకంలో నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్యను కలుసుకో, వెళ్ళు. అదిగో దేవలోకం నుంచి దివ్య విమానం నీకోసమే వస్తుంది, ఎక్కు అన్నాడు ఆ స్వామి. ఆ ప్రకారము ఇంద్రద్యుమ్నుడు స్వర్గానికి చేరుకున్నాడు. గోప, అందువల్ల జగన్నాథుని రూపం అలా ఉంది. సుభద్ర ఇక్కడ ఆయనకు భార్య, బలభద్రుడు శేషుని రూపు. దీన్నిక్కడ బుద్ధావతారం అంటారు. అగ్ని వల్ల దగ్ధమైనట్లు ఇక్కడ ఈ స్వామి దర్శనం వల్ల ఎంతటి పాపాలైనా హరింపబడతాయి. కలియుగంలో ఇతడే ప్రత్యక్ష దైవం. మన పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ దేవుని సేవ లభించింది. నీ ప్రశ్నలకు ఇది ఈ స్థల మహత్యం రూపేణ తోచిన జవాబు, ఇంకలే అని సిద్ధుడు చెప్పాడు. అప్పుడు ఆ గోపకుడు చాలా ఆనందించి ఆ స్థల పురాణానికి ఆశ్చర్యపోతూ చాలాసార్లు ఆ కథా విశేషాలే తలుచుకుంటూ గురుగారితో కూడా కావడి ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఇద్దరూ తర్వాత మజిలీ చేరుకున్నారు. 15వ మజిలీ. 15వ మజిలీ స్థలానికి ముందరి గ్రామం ఎంతో దూరంగా ఉండటం వలన ఆ యతీంద్రుడు అందులో ఉన్న సత్రంలో బస చేశాడు. స్వయం పాకం నిమిత్తము ముందుగా స్నానానికి వెళ్ళాడు. స్నానం చేశాక జపం చేసుకుంటూ ఉండగా ఆ సమయంలో ఆ ప్రాంతపు వింతలు చూడటానికి వెళ్ళిన గోపాలుడు వేగంగా తిరిగి వచ్చి తాను చూసిన విశేషాలు తెలియచేయటానికి ఆయన మౌనముద్రను భంగం కలిగిస్తూ ఇలా అన్నాడు. స్వామి, మీ జపానికి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను చూసిన విషయం విన్న తర్వాత మీరు నా మీద కోపం చేయరు. మీరు ఎలాగూ జపం చేసుకుంటున్నారు కదా, ఊరికే ఇక్కడ కూర్చోవటం దేనికి? ఈ ప్రాంత విశేషాలు చూసి రావాలనిపించి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే కనుచూపు మేరలో దట్టమైన వృక్షాల గుంపు ఒకటి కనిపించింది. పర్వతంలా ఉన్న ఆ తోట ఏ పాటిదో అని దాని దాపునకు వెళ్ళాను. అందులో చాలా వృక్షాలు, ఏది ఏ రకమో తెలియనన్ని జాతులు ఉన్నాయి.
తినటానికి పనికి వచ్చే పళ్ళు ఉన్నాయేమోనని పరిశీలిస్తూ ఉండగా నా చెవులకు ఒక గొప్ప గానం వినిపించింది. ఆహా, ఏం గానం, ఎంత మాధుర్యం! ఆ వీణుల విందుకు ఆశ్చర్యపోతూ 4 వైపులా పరికించి చూశాను. కానీ పాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. అక్కడ ప్రజలు ఎవ్వరూ లేరు. పోనీ ఇళ్ళున్నాయా అంటే అవీ లేవు. అప్పుడప్పుడు దేవతలు విమానాలెక్కి తిరుగుతూ పాడుకుంటారు కదా, అలాంటి గానధ్వని నేనేమైనా విన్నానేమో అనుకుని ఆకాశం వంక పరిశీలించి చూశాను. ఎక్కడా ఎలాంటి జాడా లేదు. అదీగాక అదెక్కడ్నించో దూరాన్నించి వినిపిస్తున్నట్లు లేదు. నాకు చాలా దగ్గరలోనే ఆ మధుర గానం వినిపిస్తూ ఉన్నది. చెట్ల మీద ఎవరైనా నివసిస్తున్నారేమో అని పరికిస్తే అదీ లేదు. అంతలో ఆ గానము అదొక గొప్ప అనుభూతిదాయకంగా అనిపించింది. అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆహా, ఈ సంగీతము మానవలోకానికి సంబంధమైనది కాదు అని రూఢిగా చెప్పవచ్చు. ఆ వృక్ష ప్రచ్ఛన్నంగా ఉండే దేవతలు ఆ సంగీతం పాడుతున్నారని చెప్పటానికి అవకాశం ఉంది. అయితే ఈ సంగీతాలాపన ఒకే రీతిలో లేదు, ఎప్పటికప్పుడు మారిపోతుంది. నేను చాలాసేపు అక్కడే ఉండి విన్నాను. ఆ గానం వింటుంటే మనస్సుకు ఉల్లాసం దోచి హాయి అయిన కాలక్షేపం కలుగుతున్నది. అయ్యా, ముందుగా వృత్తాంతం ఏమిటో నాకు చెప్పండి, జపం తర్వాత చేసుకోవచ్చు. అది వినేదాకా నాకు తోచటం లేదు అని వినయంగా ప్రార్థించాడు. తన జపానికి అంతరాయం కలిగించినందుకు మొదట వాడి మీద ఎంత కోపం వచ్చినప్పటికీ వాడి దీనాలాపనలతో అదంతా పోయి మణిసిద్ధుడు నవ్వేసి, ఒరే, నీతో చాలా చిక్కుగా ఉంది సుమా, సమయం చూడకుండా అడిగేస్తూ ఉంటావు. ఏం మించిపోయింది, ఇంకా కొంతసేపు ఆగి అడగవచ్చుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ యాత్ర నీదే, నేనెక్కడికైనా వెళ్ళిపోతానా ఏం? భోజనం అయ్యాక సావధానంగా కూర్చొని చెప్పుకుంటే చక్కగా ఉంటుంది కదా. సరే కానీ ఇక ముందు ఎప్పుడూ జప విఘ్నం చేయకు అని పలికి ఆ మణి విశేషం చేత వృత్తాంతమంతా ఆకలింపు చేసుకొని ఆనందంగా వాడికి ఆ వృత్తాంతం ఇట్లా చెప్పసాగాడు. రుచుకుని కథ. పూర్వము జగన్నాథము అనే పట్టణంలో బలదేవుడనే పూల వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతిరోజు పూలదండలు కట్టుకొని అమ్ముకుంటూ బ్రతికేవాడు. బలదేవుడు ప్రతిరోజు 2 పూటల క్రమం తప్పకుండా జగన్నాథ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మంచి పూలదండలు అర్పిస్తూ స్వామివారిని అర్చిస్తూ తిరిగి వస్తూ ఉండేవాడు. అందువల్ల అతడికి హరిదాసు అనే మారుపేరు కూడా కలిగింది. ఆ దేవుని పట్ల అతనికి గల భక్తి విశ్వాసాలు, అతడి సాధు జీవితం చూసి ప్రజలు అతడినో విరాగిగా కూడా భావిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కళింగ దేశపు రాజు కుటుంబ సమేతంగా యాత్రకు రాగా దాది ఎత్తుకున్న 4 ఏళ్ల కుర్రవాణ్ణి చూసి ఆ రాజకుమారుడి లాంటి పుత్రుణ్ణి తనకు ప్రసాదించమని బలదేవుడు భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. కొన్నాళ్లకి అతడి కోరిక ఫలించి అతడి భార్య అందమైన కొడుకుని కన్నది. పిల్లవాడికి ఏం పేరు పెట్టాలని బ్రాహ్మణుల్ని అడగ్గా అతడికి తగ్గ పేరు రుచుకుడు అని సూచించారు ఆ బ్రాహ్మణులు. ఆ బాలుడు ఇంత చిన్న వయసులోనే ఇంత అందంగా ఉన్నాడు కదా, పెద్దవాడైతే ఇంకెంత అందంగా ఉంటాడో అనుకోసాగారు. ఆ బ్రాహ్మణుడితో పాటు లోకులందరూ కూడా ఇలాగే అనుకుంటూ ఉన్నారు. రుచుకుడికి 5-6 ఏళ్లు రాకముందే తల్లి మరణించింది. అయినా బలదేవుడు వాడికి తండ్రి తల్లి తానే అయి పెంచసాగాడు. రుచుకుడు కూడా చిన్నప్పటినుంచి తండ్రిలాగే దండలు అల్లేవాడు. మాలాకార వృత్తిలో తండ్రికి సహాయపడేవాడు. 8 ఏళ్లు వచ్చేసరికి ఆ పిల్లవాడికి గౌతముడు అనే బ్రాహ్మణ పిల్లవాడితో మైత్రి కుదిరింది. గౌతముడు సహాధ్యాయిగా తన ఇంటికే ఉపాధ్యాయుల్ని పిలిపించి బలదేవుడు రుచుకునికి విద్య నేర్పించసాగాడు. రుచికుడు ఏకసంధాగ్రాహి కావటంతో చెప్పిన విద్య చెప్పినట్లు పట్టుబడి త్వరలోనే అనేక విద్యల్లో పాండిత్యం సంపాదించాడు. దండలల్లటంతో అతని నైపుణ్యానికి మోజుపడని వారు ఆ పట్టణంలో లేరు. తండ్రిని మించిన తనయుడైనాడు ఈ కళలో. ముఖ్యంగా వారకాంతలకు రుచుకుడు అల్లిన చిత్ర విచిత్ర గతుల పూలమాలికలంటే మహామోజు. ఒకరోజు గౌతముడు రుచుకునితో, సోదరా,
నువ్వు తయారు చేసిన దండలు అంగళ్ళలో విశేషంగా అమ్ముడైతున్నాయి. నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ మీ తండ్రి నిన్ను ఇల్లు కదలనివ్వడు. కానీ నువ్వు స్వయంగా మాలలు అమ్మితే నీకు ఇంకా ఎక్కువ ధర వస్తుంది. మీ తండ్రి గుడికి వెళ్ళిపోయినప్పుడు మనం వేశ్యావాటికకు వెళ్ళి దండలు అమ్ముకొద్దామా అన్నాడు రహస్యంగా. తండ్రి గుడికి వెళ్ళగానే చక్కగా అలంకరించుకొని రుచికుడు గౌతమునితో వేశ్యావాటికకు వెళ్ళాడు. అక్కడ సంగీతం పాడుతున్న వేశ్యల్ని, సౌందర్య రాసుల్ని చూసి, మన ఊళ్ళో ఇలాంటి వింతలున్నాయని ఇన్నాళ్ళు చెప్పావేం కాదు, వీళ్ళు అప్సరసలు, ఇది స్వర్గము కాదు గదా అని ఆశ్చర్యపోయాడు రుచికుడు. ఒకచోట ఒక వారాంగన నిమిత్తం 2 వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉంటే గౌతముడు రుచికులు వెళ్ళి విడిపించారు. ఆ సందట్లో వాళ్ళ చేతుల్లోని దండలు నలిగిపోయాయి. అప్పుడతడు గౌతమునితో, అన్నా, ఈ దండలు నలిగిపోయాయి, వేళైతూ ఉంది, వీటిని అమ్మే ప్రయత్నం చేయటము వ్యర్థ ప్రయత్నమే, ఇక పోదామా అంటూ ఉండగా దారిలో వారికొక విశేషమైన సౌధం కనిపించింది. అది గొప్ప వేశ్య చంద్రలేఖది. తాను కట్టిన దండలకు విశేషమైన మోజు ఉందని, చంద్రలేఖ వంటి ఖరీదైన వేశ్యలు తప్ప ధరించరు అని ప్రత్యక్షంగా ఆమె చెలికత్త నోటి వెంట విన్నాడు రుచికుడు. అంతేకాక ఆమె రుచికుడినే పెళ్లాడాలనుకుంటున్నదని, అయితే ఇంతవరకు రుచికుడిని ప్రత్యక్షంగా చూడలేదని కూడా అతడికి బోధపడింది. వెంటనే రుచికుడు ఆమె మేడ మీదకు పోవటానికి ఉత్సాహపడగా, చాలు చాలు పద, మీ తండ్రి వచ్చే వేళయింది అంటూ రుచికుడిని మందలించాడు గౌతముడు. అతడు ఎంతకు కదలక అక్కడే ఉండిపోయేసరికి మీ తండ్రిగారిని తీసుకొస్తానంటూ గౌతముడు వెళ్ళిపోయాడు. ఈలోగా చంద్రలేఖ తన చెలికత్త కోసం వీధిలోకొచ్చి చూడసాగింది. అప్పుడు రుచికుడు ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు రుచుకుని దండల కోసం నీ సఖిని అంగడికి పంపావు గాని అవి నా దగ్గర ఉన్నాయి, కానీ కాస్తంత నలిగాయి, కావాలా అని అడగ్గా ఆమె వాటి తీరు పరిశీలించి, ఈ నేర్పు రుచికుడిదే, నలిగితేనేం, ఎంత కమ్ముతావు అని అడగ్గా కొంత సంభాషణ తర్వాత తానే రుచికుడిని అని వెల్లడి చేశాడు ఆమెకు. ఆమె సాదరంగా అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది. నువ్వు రూపంలో మాత్రమే కాక విద్యల్లో కూడా సాటి లేని వాడివని విన్నాను. ముఖ్యంగా ఈ మాలాకార వృత్తిలో నీ గురువు ఎవరు? చిత్ర విచిత్ర గతుల్లో ఎలా అల్లుతావు ఈ మాలల్ని అంటూ శృంగారం వలకబోయసాగింది. ఆ హొయలు, ఆ వగలు చూసి రుచికుడికి శరీరం వశం తప్పి చిత్తం చంచలంగాగా తన పాలిట మనోహరుడతడే అని నిర్ణయించుకున్న ఆ వేశ్య అతన్ని శృంగారంలో ముంచి తేల్చింది. అంతలో వీధి ద్వారం దగ్గర సందడి వినిపించింది. అది విన్న రుచికుడు బెంబేలు పడుతూ, గౌతముడు వెళ్ళి మా తండ్రిని ఇక్కడికి తీసుకువచ్చాడు కాబోలు, ఇద్దరం అల్లరి పాలైతామేమో, నన్నెక్కడైనా దాచేసి అవమానం పాలు కాకుండా చూడు అన్నాడు. చంద్రలేఖ నవ్వుతూ, రుచిరా, మా ఇంట్లో దాక్కుంటే పరమేశ్వరుడైనా పట్టుకోలేడు అంటూ రహస్య మందిరం చూపగా, ఇంతకంటే భద్రమైనది ఏది అని అడిగాడు. అయితే అన్నింటికంటే భద్రమైనది నా ఇంటిని ఆనుకుని ఉన్న తోట, దానికి ఒకటే దారి, 10 రోజులు అహర్నిశలు వెతికినా కనిపించవు, అందులోని ఒక గదిలో ఉండు అంటూ అతన్ని ఆ ఉద్యానవనంలోకి పంపించి పెరటి తలుపు బిగించి వెళ్ళి వీధి తలుపు తెరిచింది. గౌతమ, బలదేవులు రాజభటులతో కూడా వచ్చి ఉన్నారు. తమ పుత్రుణ్ణి ఆమె దాచిందనే అభియోగం మోపి రాజభటులతో ఇల్లంతా వెతికించాడు. రాత్రంతా వెతికినా ఆ ఇంట్లో రుచికుడు కనిపించలేదు. తెల్లారాక తోటను కూడా వెతకాలన్నారు వారు. దాన్ని తెరిచే అధికారం మాకు లేదంది చంద్రలేఖ. రాజభటులకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక వాళ్ళు తోటలోకి బలవంతంగా ప్రవేశించారు. అయితే వారు అతన్ని కనుక్కోలేక తిరిగి వచ్చేశారు. నిజానికి దానికి ఇంకో దారి లేదు. అయినా రుచికుడు ఎలా తప్పించుకున్నది చంద్రలేఖకే అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళాక ఆమె స్వయంగా అతడి కోసం తోటంతా వెతికింది. బలదేవుడు కొడుకు కనిపించక మంచం పట్టాడు. అతడి బాధ చూడలేక గౌతముడు చంద్రలేఖ వద్దకు వచ్చి, నువ్వు తండ్రి కొడుకుల్ని విడదీసిన పాపం మూటకట్టుకోకు, రుచికుణ్ణి వదిలిపెట్టు అని దీనంగా చెప్పుకున్నాడు. ఆమె అప్పుడు అతనికి యథార్థం వివరించింది. ఒకవేళ ఆమె తోటలో సంచార వృక్షాలున్నాయేమో అని శంకించాడు అతను.
నేను రుచుకుణ్ణి భర్తగా వరించాను. అతడి పుత్రుడిని వెతికిస్తానని బలదేవుడితో చెప్పు. నీకు కావలసినంత ధనం ఇస్తాను. దేశాటనం చేసి అతని జాడ తెలుసుకో. రుచికుడు నీకు మంచి మిత్రుడు కదా అంది చంద్రలేఖ. గౌతముడు కూడా అందుకు అంగీకరించాడు. తాను మిత్రుణ్ణి వెతకటానికి దేశాటనానికి వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. కొన్నాళ్ళకి గౌతముని వద్ద నుంచి చంద్రలేఖకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో, చంద్రలేఖ, నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ రుచుకుని జాడ తెలియలేదు. ఇప్పుడిక్కడ సముద్ర ప్రాంతంలో ఉన్న రామచంద్రాపురం అనే పట్టణానికి వచ్చాను. ఇక్కడొక విశేషం కనిపించింది. ఈ పట్టణాన్ని పరిపాలించే సూరసేనుడికి తిలోత్తమ అనే కూతురు ఉంది. ఆమె విద్యా రూప గుణశీలాల్లో అసమాన్యురాలు. ఎటువంటి రాజకుమారుడు ఆమెను పెళ్లాడవచ్చినా దివ్య ప్రభావ సంపన్నుడైన వాడిని తప్ప ఇతరులను పెళ్లాడనని పంతం పట్టింది ఆ చిన్నది. అటువంటి వాడు ఎలా ఉంటాడు అని తండ్రి అడగ్గా, కొన్నాళ్ల క్రితము ఒక గొప్ప సౌందర్యవంతుని చిత్రాన్ని చిత్రఫలకం మీద రాసి, ఇటువంటి వాడిని నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను అని చెప్పిందట. సూరసేనుడిక చేసేది లేక ఆ చిత్రపటాన్ని ఆ ఊళ్ళో ఉన్న ఒక దేవాలయంలో వ్రేలాడగట్టించి, అటువంటి లక్షణాలే ఉన్నట్టి రాజకుమారుని లేదా అటువంటి పురుషుని తెచ్చిన వారికి పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. నేను ఆ గుడిలోకి వెళ్ళి ఆ చిత్రపటాన్ని చూడగా అది మన రుచుకుని రూపురేఖ విలాసాల్ని పోలి ఉంది. ఆకృతి పరికిస్తే అచ్చం నా మిత్రుణ్ణి చూసినట్లే ఉంది. కన్నుల కరువుదీరా అణువణువు ఆ చిత్రపటాన్ని పరిశీలించాను. మన రుచుకుడికి ఆ తిలోత్తమ ఎలా తెలుసు? అది ఆమె ఊహాచిత్రమా లేక స్వప్నంలో చూసిందా? అసలు ఆమెకు ఈ చిత్రం చిత్రించాలని ఎలా అనిపించింది? అడగటానిక నాకు అవకాశం లేని అంతఃపురాల్లో ఎక్కడో ఉంటుంది ఆ రాకుమార్తె. కనుక నువ్వు ఒక్కసారి ఇక్కడికి వస్తే తిలోత్తమతో మాట్లాడి విషయం తెలుసుకోవచ్చు అని ఉంది. రుచికుడి గురించి తిలోత్తమ ద్వారా ఏమైనా విశేషాలు తెలుస్తాయేమోనని చంద్రలేఖ రహస్యంగా రామచంద్రాపురం చేరింది. దేవాలయంలో రుచుకుని చిత్రపటాన్ని చూసి ముద్దు పెట్టుకొని కొంతసేపు పరితాపం పడింది. బసకు వచ్చిన ఆమె ఆలోచనలన్నీ చిత్రపటం మీదనే ఉన్నాయి. రాజపుత్రి తిలోత్తమతో ఎలాగైనా మైత్రి చేసి రుచుకుని గురించి తెలుసుకోదలిచింది. దానికి తన విద్యా ప్రదర్శనను మార్గంగా ఎంచుకుంది. మర్నాడు తానొక విద్యా వినోద సభ చేస్తానని, అందులో తనను జయించిన వారికి కానుకలు ఇవ్వబడతాయని, ఆ ఊళ్ళో ఉన్న విద్వాంసులు ప్రజలు ఆ సభకు రావచ్చునని ప్రకటనలు రాయించింది. మొదటి చేసిన సభకు అంత స్పందన లేకున్నా తర్వాత సభకు ఆ పట్టణంలో ఆమె విద్యా పాటవం ప్రదర్శించే రోజు రాజు కూడా ఆ సభకు హాజరయ్యాడు. ఆ పట్టణంలోని విద్వాంసుల్ని ఓడించి అవధానము, విచిత్ర కవిత్వము, బంధ కవిత్వము వంటి ప్రక్రియల్లో తన ప్రతిభ చూపించేసరికి రాజు కూడా ముగ్ధుడై సభానంతరము సన్మానించబోగా ఆమె అది తనకు అవసరం లేదని, ప్రభువుల అనుగ్రహం ఉంటే చాలునని అంది. చంద్రలేఖ వినయానికి, చతుర మధుర సంభాషణకు సంతోషించిన సూరసేనుడు ఆమెకు అభయప్రదానం చేసి పరివారంతో సహా వెళ్ళిపోయాడు. కాశీ మజిలీ కథలు 17వ భాగం సమాప్తం. రేపటి భాగంలో తిలోత్తమ కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.